Hi students, welcome back to our channel. Today our lesson name is King, Sibi and the Dove. And ఇది 8th యూనిట్ అండి. దీంట్లో డవ్ అంటే పౌరం అని అర్థం. కింగ్ నేమ్ వచ్చి సిబి. కింగ్ నేమ్ సిబి, డవ్ వచ్చి పావురం. అండ్ ఈ లెసన్లో మనం ముఖ్యంగా గ్రామర్ పార్ట్ కింద ప్రిపోజిషన్ అంటే ఏమిటి, అది ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటాం. ప్రిపోజిషన్స్ ఇంతకుముందు లెసన్స్లో ఏమి నేర్చుకున్నాం? నౌన్ అంటే ఏంటి, ప్రనౌన్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏందో మనం నీట్గా నేర్చుకున్నాం. దీంట్లో ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, ఏ విధంగా యూజ్ చేయాలనేది గ్రామర్ పార్ట్ వచ్చిన తర్వాత మనం నేర్చుకుంటాం. ఓకే, రైట్. నౌ వీ డిస్కస్ 8.1 worksheet. Read the first paragraph from your lesson and identify the 4-letter words. ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి, 4-letter wordsని ఐడెంటిఫై చేసి కింద ఇచ్చినటువంటి స్పేస్లో రాయండి అంటున్నాడు. KING king 4-letter word, VERY very 4-letter word, KIND kind 4-letter word, word 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 4 letters, dove DOVE dove, SAVE save, take care అన్నీ 4-letter words. దాన్ని ఫస్ట్ పారాగ్రాఫ్లో ఐడెంటిఫై చేసి రాయాలి. మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఈ టేబుల్ని యూజ్ చేసి మనం సెంటెన్స్ని ఫామ్ చేసి రాయాలి. చూడండి, డోంట్ బీ అఫ్రైడ్ అనేది ఇచ్చున్నాడు. డోంట్ బీ యాంగ్రీ, డోంట్ బీ లేజీ, డోంట్ బీ అప్సెట్, డోంట్ బీ టిమిడ్, డోంట్ బీ లేజీ, డోంట్ బీ లేజీ. రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. కింద ఇచ్చినటువంటి వర్డ్స్లో కొన్ని లెటర్స్ అనేది మిస్ అయ్యాయి. ఆ మిస్ అయిన లెటర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాయాలి. మన లెసన్లోంటివి ఉంటాయి. కేఐఎన్జి కింగ్లో ఇక్కడ వాడు ఇచ్చినట్టు దాంట్లో ఏం మిస్ అయింది? ఐ మిస్ అయింది. అక్కడిక్కడ ఫిల్ చేయాలి మిస్సింగ్ లెటర్స్. నెక్స్ట్ వర్డ్లో ఏం మిస్ అయింది? ఈ మిస్ అయింది. రూలర్, జెనరస్, యూ మిస్ అయింది. డవ్, ఓ మిస్ అయింది. ఈగల్, ఏ మిస్ అయింది. That is the missing letters concept. Next, worksheet number 8.2. Here, read the paragraph mentioned below from your lesson. 2-3 పారాగ్రాఫ్లను చదివి ఈ కింద యాక్టివిటీస్ని చేయండి అంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది 2-3 పారాగ్రాఫ్లు? జస్ట్ దాంతో స్టార్ట్ అవుద్ది, చూస్ టు ఈట్ వరకు ఎండ్ అవుతుంది. గ్రూప్ బిలో కూడా సేమ్ వర్డ్ ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేసి రాయాలి. చూద్దాం. ఇక్కడ చూజ్, డవ్, ప్రే, కింగ్, ఈగల్, ఈ విధంగా నోట్ చేయడం జరిగింది. రైట్ ద మిస్సింగ్ లెటర్స్. సేమ్ మళ్ళీ మిస్సింగ్ లెటర్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ రాసి టోటల్ వర్డ్ని ఇక్కడ మళ్ళీ రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి మిస్ అయింది? ఈగల్లో ఏ మిస్ అయింది. సో ఈగల్. డవ్ వర్డ్లో ఏం మిస్ అయింది? ఈ మిస్ అయింది. రిప్లైడ్లో ఏం మిస్ అయింది? ఐ మిస్ అయింది. ప్రొవైడ్లో ఓ మిస్ అయింది. చూజ్లో ఓ మిస్ అయింది. ఈ మిస్సింగ్ లెటర్స్ని ఇక్కడ ఫిల్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి, రాయాలి అని. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ ఐడెంటిఫై ద వర్డ్స్ ద స్టార్ట్ విత్ ద ఫాలోయింగ్ లెటర్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద బ్లాంక్స్. కింద ఇచ్చినటువంటి ఈ లెటర్స్తోనే స్టార్ట్ అవ్వాలి. జేతో స్టార్ట్ అవ్వాలి. ఒకటి చేస్తున్నాడు చూడండి, జేతో స్టార్ట్ అయింది జస్ట్. నెక్స్ట్ నువ్వు రాసే వర్డ్ ఈతో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్తో, తర్వాత ఎస్, తర్వాత పీతో స్టార్ట్ అవ్వాలి. చూడండి, వాటితోనే స్టార్ట్ అయ్యా లేదా నేను రాసినవి? ఈగల్ ఈతో స్టార్ట్ అయింది, రిప్లైడ్ ఆర్తో స్టార్ట్ అయింది, స్ట్రేవ్ ఎస్తో స్టార్ట్ అయింది, ప్రొవైడ్ పీతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ విధంగా వాడిచ్చినటువంటి లెటర్స్తోనే స్టార్ట్ అవ్వాలి. అది 2-3 పారాగ్రాఫ్లో నుంచి ఐడెంటిఫై చేసి రాయాలి. దట్ ఈస్ ద టాస్క్. నెక్స్ట్ వన్ 8.3. రీడ్ ద 4th paragraph from your lesson and identify the 6-letter words. 6-letter wordsని ఇక్కడ ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయమంటున్నాడు. అది కూడా ఎక్కడి నుంచి? 4th paragraphలో నుంచి ఐడెంటిఫై చేయాలి. 4th paragraph ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వెరీ వెల్ నుంచి స్టార్ట్ అయ్యి డౌస్ సైడ్ ఓన్లీ అని ఎండ్ అవుతుంది. ఇక్కడ 6-letter words ఉన్నాయో లేదో చెక్ చేయండి. వచ్చిన దాంట్లో చూజ్, CHOOSE, చూజ్ 6 letters ఉన్నాయి.
అదేవిధంగా అన్ని 6 లెటర్సే ఉండాలి. వెయిట్ 6 లెటర్స్, అగ్రీడ్ 6 లెటర్స్, స్కేల్స్ 6 లెటర్స్, ప్లేస్డ్ 6 లెటర్స్, PLACED 6 లెటర్స్ వర్డ్స్. ఈ విధంగా 6 లెటర్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసి 4th పారాగ్రాఫ్లో ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్, రైట్ ద మిస్సింగ్ లెటర్స్ అండ్ రీరైట్ ద వర్డ్స్. మళ్ళీ సేమ్ యాక్టివిటీ. ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ ఉంటాయి, ఫిల్ చేసి ఆ వర్డ్స్ని ఇక్కడ పేస్ట్ చేసి రాయాలి. ఇక్కడ ఏమేమి ఉండో చూద్దాం. వెయిట్లో ఏం మిస్ అయింది? ఐ మిస్ అయింది. బ్రింగ్లో ఐ మిస్ అయింది. ఆర్డర్లో ఈ మిస్ అయింది. స్కేల్లో ఏ మిస్ అయింది. ఫ్లెష్లో ఏం మిస్ అయింది? ఈ మిస్ అయింది. ఈ మిస్ అయిన వర్డ్స్ని లెటర్స్ని ఇక్కడ రాసి పూర్తి వర్డ్ని మళ్ళీ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా చూసి రాసేయాలి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ యాక్టివిటీ. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద సేమ్ వర్డ్తో మ్యాచ్ చేయడం. ఫ్లెష్, స్కేల్, పోర్షన్, బాడీ, స్కేల్, ఈక్వల్. సేమ్ వర్డ్తో ఈ విధంగా మ్యాచింగ్ చేసి రాసేయాలి. నెక్స్ట్ ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. మనం ఈ విధంగా ఫిల్ చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. చూద్దాం. 8.4 రీడ్ ద గివెన్ 5th passage. 5th ప్యాసేజ్ని ఒకసారి చూడండి. మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫైనల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫర్ ఎవర్ వరకు ఎండ్ అవుతుంది 5th పారాగ్రాఫ్. ఇవి చూడండి. ఈ టేబుల్ని యూజ్ చేసుకొని మనం కొన్ని సెంటెన్స్లు రాయాల్సి వస్తుంది. చూద్దాం. హీ హిమ్సెల్ఫ్ సాట్ ఇన్ ఏ స్కేల్. హీ హర్సెల్ఫ్ సాట్ ఆన్ ద బెంచ్. వాళ్ళే కూర్చున్నారు ఆ స్కేల్లో. అతనే కూర్చున్నాడు ఆ త్రాసులో. ఆమె బెంచ్ పై ఆమె కూర్చుంది. వీ అవర్ సెల్ఫ్ సాట్ ఆన్ ద టేబుల్. షీ హర్సెల్ఫ్ తను. అవర్ సెల్ఫ్ వాళ్ళు సాట్ ఆన్ ద టేబుల్. దే దెమ్సెల్వ్స్ వాళ్ళు సాట్ ఇన్ ద చైర్. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? చైర్లో కూర్చున్నారు. ఐ మై సెల్ఫ్ సాట్ ఆన్ ద స్టూల్ పైన నేను కూర్చున్నాను. ఓకే, హర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హీ వచ్చినప్పుడు హిమ్సెల్ఫ్, షీ వచ్చినప్పుడు హర్ సెల్ఫ్, వీ వచ్చినప్పుడు అవర్ సెల్ఫ్స్, దే వచ్చినప్పుడు దెమ్ సెల్ఫ్స్, ఐ వచ్చినప్పుడు మై సెల్ఫ్ అనేది ఈ విధంగా వాడాలి. తనకై తాను, వాడికై వాడు, వాళ్ళకై వాళ్ళు, అతనికై అతను, ఆ విధంగా వర్డ్స్ వచ్చినప్పుడు ఆమెకై ఆమె, ఇలాంటివి మనం చెప్పాలనుకున్నప్పుడు హర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్ అనే వర్డ్స్ని మనం వాడాలి ఇంగ్లీష్లో. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ ఐడెంటిఫై అండ్ రైట్ ద వర్డ్స్ విచ్ స్టార్ట్ విత్ ద ఫాలోయింగ్ లెటర్స్. ఈ లెటర్స్ ఇచ్చింటాడు. ఫస్ట్ ఈ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. వాడు ఏది లెటర్ అయితే ఇచ్చింటాడో దాంతోనే మనం రాసే వర్డ్ స్టార్ట్ అవ్వాలి. ఎఫ్ ఇచ్చాడు కాబట్టి ఫైనల్లీ, ఎస్ ఇచ్చాడు కాబట్టి సడన్లీ, ఏ ఇచ్చాడు కాబట్టి అబౌట్, సి ఇచ్చాడు కాబట్టి చారిటీ. అది కూడా వాడిచ్చిన చివరి పారాగ్రాఫ్ లెటర్స్ చివరి పారాగ్రాఫ్ నుండి ఈ వర్డ్ రాయాలి. మన లెసన్లోని చివరి పారాగ్రాఫ్ నుంచి ఈ వర్డ్ రాయాలి. నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ రైట్ ద మిస్సింగ్ లెటర్స్. దీంట్లో కూడా సేమ్ యాక్టివిటీస్ రిపీటెడ్గా వస్తున్నాయి. ఇక్కడ ఏం మిస్ అయింది? ఫైనల్లీ ఐ, చారిటీ ఐ మిస్ అయింది ఇక్కడ రాసాం. సడన్లీ ఈ మిస్ అయింది, బిఫోర్ ఓ మిస్ అయింది. ఓకే స్టూడెంట్స్, సేమ్ యాక్టివిటీస్ వస్తున్నాయి. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. 8.5లో ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్స్ చూద్దాం. రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే టీ పెట్టాలి, ఫాల్స్ అయితే ఎఫ్ పెట్టాలి. టీ అంటే ట్రూ, ఎఫ్ అంటే ఫాల్స్. అదొకటి గుర్తుపెట్టుకొని మనం ఈ విధంగా ఆన్సర్స్ ఫిల్ చేయాలి. పారాగ్రాఫ్ చూద్దాం. ఈ పారాగ్రాఫ్ను ఒకసారి చదవండి. ఈ పారాగ్రాఫ్ చదివితే మనకి కింద దానికి పారాగ్రాఫ్ సంబంధించిన ఆన్సర్స్ ఉంటాయి. దాన్ని ఫిల్ చేద్దాం. కింగ్ సిబి వాజ్ ఏ వెరీ కైండ్ అండ్ generous ruler. Once when king was in court, a dove flew and sat on his lap. An eagle was chasing it. Dove asked the king to protect it. The king gave his word to save it. When eagle asked for its prey, the king agreed to give a portion of his body in the place of dove. ఆ విధంగా డవ్ ప్లేస్లో నాకు ఏదో ఒక మాంసం భాగాన్ని ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది ఈగల్. సో దీన్ని బట్టి మనం ఏందనేది చూద్దాం. ద నేమ్ ఆఫ్ ద కింగ్ వాజ్ సిబి. ఎస్, ట్రూ. వన్ డే ఏ క్రో వచ్చి వాలిందా కింగ్ ల్యాప్ పైన? కాదు.
dove. An eagle chased the king. కింగ్ని చేజ్ చేసింది ఈగల్? నో, డవ్ని చేజ్ చేసుకుంటూ వెళ్ళింది. కింగ్ సిబి వాజ్ ఏ క్రూయల్ రూలర్. అతను క్రూయలా? కాదు, కైండ్ రూలర్, మంచి వ్యక్తి. ఈగల్ చూజ్ ఫ్లాష్ ఫ్రమ్ కింగ్స్ బాడీ. ట్రూ. కింగ్స్ బాడీలోంచి ఏదో ఒక పార్ట్ని ఈగల్ కోరుకుంది డవ్కు బదులుగా. నెక్స్ట్ డిక్టేషన్ వర్డ్స్: జెనరస్, ప్రొటెక్టర్, రీచ్, స్ట్రేవ్, ప్రొవైడ్, చూస్. మన లెసన్లో రైట్ అట్లీస్ట్ 3 nouns, 3 verbs, 3 prepositions, 3 adjectives and from the above story. పైన మన స్టోరీ ఉంది కదా, మన స్టోరీలో నుంచి 3 నౌన్స్ని రాయమంటున్నాడు, వెబ్స్ రాయమంటున్నాడు, ప్రపోజిషన్స్, అడ్జెక్టివ్స్ని రాసుకురమ్మంటున్నాడు. అండ్ మనం ఇక్కడ ఒకసారి నౌన్స్ అంటే ఏంటి, పేర్లను గురించి తెలియజేసేది, మన నేమ్స్ గురించి. వెబ్స్ అంటే ఏంటి, పనిని గురించి తెలియజేసి, ఏ పని జరుగుతుంది అక్కడ, మన లెసన్లో స్టోరీలో ఏ పని జరుగుతుందో దాని గురించి వాటికి సంబంధించిన వెబ్స్ రాయాలి. పని వెర్బ్ అంటే. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, విభక్తులు, 2 నౌన్ల మధ్య కానీ 2 ప్రొనౌన్స్ మధ్య కానీ మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసేది ప్రిపోజిషన్. అడ్జెక్టివ్స్ అంటే విశేషణం, నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ వాటి యొక్క విశేష గుణాన్ని తెలిపేదే అడ్జెక్టివ్, విశేషణం తెలుగులో. రైట్, ఇప్పుడు చూద్దాం ఇక్కడ మన స్టోరీలో నేమ్స్ ఏమేమి ఉన్నాయి. సిబి, అగ్ని, ఇంద్ర. పనికి సంబంధించింది ఏముంది మన స్టోరీలో, సాట్, సేవ్, టేక్. ఇవి పని. ఇన్, ఆన్, బిఫోర్. ఏమేమి ప్రిపోజిషన్స్ ఉన్నాయి, ఇన్, ఆన్, బిఫోర్ ఉన్నాయి. అడ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి, వేటిని కైండ్ నౌన్స్ కానీ ప్రొనౌన్స్ని కానీ హైలైట్ చేస్తూ ఏం చెప్తున్నాయి. కింగ్ ఈజ్ వెరీ కైండ్ కింగ్, అవర్ కింగ్ ఈజ్ జెనరస్, అవర్ కింగ్ ఈజ్ గ్రేట్నెస్. ఈ విధంగా కింగ్ని పొగుడుతూ చెప్తున్నాం కాబట్టి అడ్జెక్టివ్స్ నౌన్స్ని పొగుడుతూ చెప్తే వాటిని అడ్జెక్టివ్స్ అంటామని మనం డిస్కస్ చేసుకున్నాం. దట్ ఈస్ ద నౌన్స్, వెర్బ్స్, ప్రిపోజిషన్స్, అడ్జెక్టివ్స్. నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి ఏమేమి మిస్ అయింది ఇక్కడ, ఐఈఎన్ కైండ్. ఏం మిస్ అయింది ఇక్కడ, ఏఎల్ ఈగల్. ప్రే ఈ మిస్ అయింది. ఫ్లెష్ ఈ. బ్యాలెన్స్ ఏం మిస్ అయింది ఇక్కడ, బ్యాలెన్స్. ఫైనల్లీ ఎల్ఎల్ మిస్ అయింది. చూజ్ ఓఓ. స్కేల్ ఎల్ మిస్ అయింది. వెయిట్ ఈఐ. గ్రేట్నెస్ ఈఏ మిస్ అయింది. సో ఇది మిస్సింగ్ లెటర్ సంబంధించింది. నెక్స్ట్ యాక్టివిటీ అంత్యాక్షరి ఆడుకుందాం. పదాలతోటి అంత్యాక్షరి ఏ విధంగా ఆడుకుంటాం, మనం అంత్యాక్షరి గేమ్ ఏ విధంగా ఆడుకుంటామో సేమ్ ఇదే పనిగా వర్డ్స్లో అంత్యాక్షరి గేమ్ ఆడుకుంటాం. దీంట్లో కింగ్ వచ్చినప్పుడు లాస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ తోటి స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ వర్డ్. దీంట్లో కింగ్ ఉంది కదా, దీంట్లో లాస్ట్ లెటర్ ఏంటి, జీ. నెక్స్ట్ వర్డ్ జీతో స్టార్ట్ అవ్వాలి. జీతో స్టార్ట్ అయింది, జెనరస్. నెక్స్ట్ ఎస్తో ఎండ్ అయింది. ఎస్తో నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అవ్వాలి, స్కేల్. దీంట్లో ఈతో ఎండ్ అయింది. నెక్స్ట్ వర్డ్ ఈతో స్టార్ట్ అవ్వాలి, ఈగల్. ఈగల్లో ఈతో ఎండ్ అయింది. నెక్స్ట్ వర్డ్ ఈతో స్టార్ట్ అవ్వాలి, ఎగ్. జీతో ఎండ్ అయింది, జీతో గ్యాదర్. ఆర్తో ఎండ్ అయింది, రఫ్. హెచ్తో ఎండ్ అయింది, హెవియర్. ఆర్తో ఎండ్ అయింది కాబట్టి రూలర్. ఆర్తో ఎండ్ అయింది కాబట్టి రీచ్. ఈ విధంగా లాస్ట్ లెటర్ ఎండ్ అయితే ఆ ఎండ్ అయిన లెటర్ తోటి నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అవ్వాలి. దట్ ఈస్ ద అంత్యాక్షరి గేమ్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్. రైట్, నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ 8.7 వెరీ ఇంపార్టెంట్ టాపిక్, గ్రామర్ పార్ట్. గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ప్రిపోజిషన్స్ని ఫిల్ చేసి రాయమంటున్నాడు. నౌ వీ కెన్ డిస్కస్ వాట్ ఈజ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే ఏంటో చూసుకుందాం. వాట్ ఈజ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే ఏమిటి, ప్రిపోజిషన్ స్పెల్లింగ్ ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. 2 నౌన్ల మధ్య కానీ, నౌన్స్ 2 నౌన్ల మధ్య కానీ, 2 ప్రొనౌన్ల మధ్య కానీ, ప్రొనౌన్స్ 2 ప్రొనౌన్స్ల మధ్య కానీ, 2 నౌన్ల మధ్య కానీ, లేదా నౌన్కి ప్రొనౌన్కి మధ్య కానీ ఉండే సంబంధాన్ని తెలియజేసేదే ప్రిపోజిషన్స్. ఉండే సంబంధాన్ని తెలియజేసేదే ప్రిపోజిషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఏంది 2 నౌన్ల మధ్య కానీ, 2 ప్రొనౌన్ల మధ్య కానీ, లేదా నౌన్కి ప్రొనౌన్కి మధ్య కానీ ఉండే సంబంధాన్ని తెలియజేసే భాషా భాగాలనే
ప్రిపోజిషన్స్ అంటారు. దట్ ఈస్ ద డెఫినేషన్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఇన్ తెలుగు. ఓకే, నెక్స్ట్ ఈ యాక్టివిటీస్ మనం చేద్దాం. ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చూద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఏ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ ఎక్కడుంది? టేబుల్ పైన ఉంది. బుక్ అనేది ఏంటి? నౌన్. టేబుల్ అనేది ఏంటి? నౌన్. ఈ రెండు నౌన్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆన్. మీద ఉంది. ఈ బుక్ టేబుల్ మీద ఉంది. ఆన్ అనే వర్డ్ని కానీ తీసేసామంటే ఏ బుక్ ఈజ్ ద టేబుల్, అది అర్ధరహితంగా ఉంది కదా. అందుకే ఆన్ ఈ రెండు నౌన్ల మధ్య ఉన్న సంబంధాన్ని ఏం తెలియజేస్తుంది? ఆన్ అనేది తెలియజేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ప్రిపోజిషన్స్. ఇక్కడ ఆన్ అనేది ఏంటి? ప్రిపోజిషన్స్. మన డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పాను? రెండు నౌన్ల మధ్య కానీ రెండు ప్రొనౌన్ల మధ్య కానీ ఉండే సంబంధాన్ని తెలియజేసేది, లేదా నౌన్కి ప్రొనౌన్కి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది మన ప్రిపోజిషన్స్ అవుతుంది అని చెప్పాను. దట్ ఈస్ ద డెఫినేషన్ కూడా ఈ సెంటెన్స్ సాటిస్ఫై చేసింది. ఆన్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ వర్డ్. ఓకే, మనకి ఇంగ్లీష్ సరిగ్గా రావాలంటే ఒకటి ఫస్ట్ వెర్బ్ని, సెకండ్ ప్రిపోజిషన్స్ని కరెక్ట్గా కానీ యూజ్ చేయగలిగితే, వాడగలిగితే మనకి ఇంగ్లీష్ రాయడం కానీ చదవడం కానీ మాట్లాడడం కానీ ఈజీగా వస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ప్రిపోజిషన్. ఇక్కడ చూద్దాం. ఈ యాక్టివిటీని మనం ఇక్కడ ఫిల్ చేస్తున్నాం. కరెక్ట్ ప్రిపోజిషన్స్ తోటి చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ ప్రిపోజిషన్స్. ద లీడర్ స్టాండ్స్ డాష్ ద లైన్ ఇన్ ద మార్నింగ్ అసెంబ్లీ. మన లీడర్ ఎప్పుడు అసెంబ్లీలో ఎక్కడ నిలబడి ఉంటాడు? ఇన్ ఫ్రంట్ ఆఫ్, అండర్ లోపలనా, ఆన్ మీదనా? ఇన్ ఫ్రంట్. ఎప్పుడు ఇన్ ఫ్రంట్, ముందుగా నిలబడి ఉంటాడు, ముందే నిలబడి ఉంటాడు. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ద నెంబర్ 9 కమ్స్ డాష్ ద నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. 9 అనేది ఎక్కడ వస్తుంది? 10కి బిఫోర్ వస్తుందా, 10కి బిట్వీన్ వస్తుందా, లేకపోతే ఆఫ్టర్ 10 ఆఫ్టర్ 9 వస్తుందా? 9 అది ఎప్పుడు వస్తుంది? 10 కన్నా ముందే వస్తుంది. ముందు అంటే ఇంగ్లీష్లో బిఫోర్. దేర్ ఆర్ 3 letters డాష్ ద లెటర్స్ ఆర్ L and P ఇన్ ద ఆల్ఫాబెట్లో L and P మధ్యలో ఉండేది మాత్రం చెప్పగలుగుతాం. సో బిట్వీన్, మధ్యలో ఉండేది అని చెప్పడానికి ఏమర్థం? బిట్వీన్. నెక్స్ట్ డిసెంబర్ కమ్స్ డాష్ నవంబర్ తర్వాత డిసెంబర్ వస్తుంది కాబట్టి తర్వాత అనేది ఏంటి? బిఫోర్ అంటే ముందు, బిట్వీన్ అంటే మధ్యలో, ఆఫ్టర్ అంటే తర్వాత. సో మన ప్రిపోజిషన్ ఆఫ్టర్. సండే కమ్స్ డాష్ సాటర్డే అండ్ మండే. సాటర్డే మండేకి మధ్యలో ఏమొస్తుంది? సండే వస్తుంది. మధ్యలో వస్తుంది కాబట్టి బిట్వీన్, మధ్యలో. దట్ ఈస్ ద ప్రిపోజిషన్. ఓకే, దట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ప్రిపోజిషన్స్. నైస్. నెక్స్ట్ ఇంకో యాక్టివిటీ ప్రిపోజిషన్ పైన ఇచ్చున్నారు, దాన్ని కూడా చూద్దాం. దిస్ ఈజ్ శైలుస్ క్లాస్ రూమ్. షీ ఈజ్ డిస్క్రైబింగ్ హర్ క్లాస్ రూమ్. ఫైండ్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్ అండ్ ద ప్రిపోజిషన్స్ ఇన్ ద బాక్స్. ఈ బాక్స్లో ఇచ్చినటువంటి ప్రిపోజిషన్స్ని ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో మనం ఫిల్ చేయాలి. ఏమి ఇచ్చినాడో చూద్దాం. దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్. దేర్ ఈజ్ ఎ మ్యాప్ డాష్ ద వాల్. ఎక్కడ ఉందంట మ్యాప్? ఆన్ ద వాల్. ఆ వాల్ పైన మ్యాప్ ఉంది. మై టీచర్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్స్. మా ముందు ఎవరు కూర్చోన్నారు? టీచర్. మన ఇన్ ఫ్రంట్ అంటే వీళ్ళ ముందు ఇన్ ఫ్రంట్ ముందు ఉండడం. మై ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్ బిసైడ్ మీ. నా ఫ్రెండ్ ఎక్కడ కూర్చోన్నాడు? నా పక్కనే కూర్చోన్నాడు. దేర్ ఆర్ 9 peoples ఇన్ అవర్ క్లాస్ రూమ్. ఎంతమంది ఉన్నాం ఇక్కడ? 9 peoples మా క్లాస్ రూమ్లో ఉందని చెప్తాం. దట్ ఈస్ ద ప్రిపోజిషన్స్ని ఎక్కడెక్కడ వాడాలనేది ఈ టాస్క్. రైట్. నెక్స్ట్ వన్, డెవలప్ ద కన్వర్జేషన్. ఈ హింట్స్ ఇచ్చుంటాడు. ఈ హింట్స్ని ఆధారంగా చేసుకొని మన కింద ఇచ్చినటువంటి ఈ కన్వర్జేషన్స్ని డెవలప్ చేసి రాయమంటున్నాడు. తర్వాత ఒక స్టోరీ ఇచ్చుంటాడు, ఎలాబరేట్ చేసి మన స్టోరీ టైటిల్ పెట్టాలి. ఈ విధంగా ఎంటీ బాక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఫిల్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ హింట్స్ ఏమేమి ఇచ్చినాడు? హెల్ప్డ్, లేట్, కమ్ ఇన్, బ్లైండ్ మ్యాన్, క్రాస్ ద రోడ్. ఇవి హింట్స్. ఈ హింట్స్ని యూజ్ చేసుకొని మనం ఈ కన్వర్జేషన్ని ఫిల్ చేద్దాం. కన్వర్జేషన్ అంటే ఇద్దరు మాట్లాడుకోవాలి, కనీసం ఇద్దరు ఉంటేనే కన్వర్జేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కనీసం ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, అస్మా, టీచర్. వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం.
Hasma. May I come in? Teacher. Yes. Why are you late? Late. Hasma. While coming to school, I saw a blind man who wanted to cross the road. మిస్ నేను వస్తున్నప్పుడు బ్లైండ్ మ్యాన్ కనిపించాడు, రోడ్ క్రాస్ చేయాలని చూస్తూ ఉంటే క్రాస్ చేయించాను. టీచర్. దెన్ వాట్ డిడ్ యూ డూ? అప్పుడు నువ్వేం చేసావు అని టీచరు అడిగింది. ఐ హెల్ప్డ్ హిమ్ టు క్రాస్ ద రోడ్. ఆయన క్రాస్ చేయడానికి నేను హెల్ప్ చేశాను అని. టీచర్ ఏం చెప్పింది? వెరీ గుడ్, సూపర్, అలాగే బాగా అలాంటి మంచి పనులు చేయాలని చెప్పి పొగుడుగింది. అస్మా ఏం చెప్పింది? థ్యాంక్ యూ టీచర్ అని చెప్పి చెప్పింది. ఈ విధంగా ఇద్దరు టీచర్కి స్టూడెంట్కి మధ్య కన్వర్జేషన్ ఈ విధంగా జరుగుతుంది. దట్ ఈస్ ద కన్వర్జేషన్. ఈ విధంగా చేయాలి. దీనిపైన రోల్ ప్లే చేయండి. నెక్స్ట్, రైట్ ఏ స్టోరీ ఫ్రమ్ ద అవుట్లైన్స్ గివెన్ బిలో అండ్ గివ్ ఇట్ ఏ సూటబుల్ టైటిల్. కింద కొన్ని అవుట్లైన్స్ ఇచ్చున్నాడు. ఆ అవుట్లైన్స్ని యూజ్ చేసుకొని మనం ఒక స్టోరీని క్రియేట్ చేసి రాయాలి. దానికి ఒక టైటిల్ని కూడా పెట్టమంటున్నాడు. ఆ అవుట్లైన్స్ ఏందో చూద్దాం. సమ్ బాయ్స్ ప్లేయింగ్ బై ఏ రివర్ సైడ్. ఏ బాయ్ ఫాల్స్ ఇన్ టు ద రివర్. బాయ్స్ హెల్ప్లెస్గా ఉన్నాడు, రివర్లో పడిపోయాడు. కొంతమంది పిల్లలు రివర్ పక్కన ఆడుకుంటున్నారు. ఇది మన క్లూ వర్డ్స్. నన్ ఆఫ్ దెమ్ న్యూ టు స్విమ్. ఎవరికి స్విమ్ రాదు. ఏ విలేజర్ కమ్ టు బాయ్స్ హెల్ప్. విలేజర్ వచ్చాడు, కాపాడాడు. సేవ్స్ డ్రాయింగ్ బాయ్. డ్రా చేశాడు అంటే తోడుకొని అబ్బాయిని సేవ్ చేస్తూ బయటికి తోడాడు. బాయ్స్ ఏం చెప్పారు? అతనికి థ్యాంక్స్ చెప్పారు. ఇది మన స్టోరీ. దీనికి మన టైటిల్ ఏం పెట్టగలుగుతాం? ఏ బ్రేవ్ విలేజర్ అని నేను పెట్టాను. ఇంకా మీరు ఏ గుడ్ విలేజర్ కానీ, ఏ కైండ్ విలేజర్స్ కానీ, ఏ హెల్ప్ఫుల్ విలేజర్ కానీ, ఈ విధంగా ఏ టైటిల్ అయినా మీ ఇష్టం, ఏదైనా టైటిల్ అయినా పెట్టచ్చు. నా టైటిల్ అయితే ఏ బ్రేవ్ విలేజర్. సమ్ బాయ్స్ ప్లేయింగ్ బై ఏ రివర్ సైడ్ ఫుల్ స్టాప్. వైల్ ప్లేయింగ్ ఆడుకుంటున్నప్పుడు. ఏ బాయ్ ఫాల్స్ ఇన్ టు ద రివర్. అనుకోకుండా రివర్లో పడిపోయాడు. ద బాయ్స్ ఆర్ హెల్ప్లెస్ టు సేవ్ హిమ్. అక్కడ ఉన్న బాయ్స్ అందరూ చిన్నపిల్లలు కాబట్టి వాడు హెల్ప్ చేసే అంత కెపాసిటీ ఎవరికి లేదు. అమాంగ్ దెమ్ నో బడీకి నోస్. దాంతోపాటు ఎవరికి స్విమ్ కూడా రాదు. ఏ విలేజర్ కమ్స్ టు ద బాయ్స్ హెల్ప్ అండ్ సేవ్స్ ద బాయ్. ఈ విధంగా ఆ బాయ్ని బయటికి తోడుకొని బయటికి లాగాడు. బాయ్స్ సే థ్యాంక్స్ టు ద విలేజర్కి ఏం చెప్పారు? థ్యాంక్స్ చెప్పారు అందరూ. ఓకే, దట్ ఈస్ ద స్టోరీ ప్రిపరేషన్. ఓకే, దానికి టైటిల్ వచ్చి బ్రేవ్ విలేజర్. నెక్స్ట్ వన్, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి, పంక్చువేషన్ మార్క్స్ అంటారు. వీటిని నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. క్యాపిటల్ లెటర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? ఫస్ట్ స్టార్టింగ్ లెటర్లో క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్ ఉండాలి, మన పేర్లు వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఊర్ల పేర్లు కానీ మన పేర్లు వచ్చినప్పుడు కానీ క్యాపిటల్ లెటర్ ఉండాలి, సండే మండేలు వచ్చినప్పుడు కానీ, జనవరి ఫిబ్రవరిలో వచ్చినప్పుడు కానీ క్యాపిటల్ లెటర్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ని యూజ్ చేసి రాయాలి. ఫస్ట్ ఈ విధంగా మనకు ఉంటుంది. చూద్దాం. పైన ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అబు, ఏ అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అబు అలీ బాట్ 9 donkeys. 9 donkeysని కొన్నాడు. ఫుల్ స్టాప్ పక్కనే ఉండాలి, క్యాపిటల్ లెటర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ శాట్ ఆన్ ఏ డాంకీ అదర్స్ ఫాలోడ్ హిమ్. ఒక దానిపైన కూర్చొని ఫాలో అవుతూ మిగతా అవి ఫాలో అవుతూ వస్తూ ఉన్నాయి. ఫుల్ స్టాప్. మళ్ళీ ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్. హీ స్టాప్ టు కౌంట్ ద డాంకీస్. సడన్గా ఆపి మధ్యలో కౌంట్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఫుల్ స్టాప్ తర్వాత హీ కుడ్ ఫైండ్ ఓన్లీ 8 of them. 8 లెక్క చేస్తుంటే 8 వస్తుంది. నెక్స్ట్ ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్. హిస్ ఫ్రెండ్ మూసా హెల్ప్డ్ హిమ్ టు ఫైండ్ ద మిస్సింగ్ డాంకీ. వాళ్ళ ఫ్రెండ్ మూసా నువ్వు కూర్చున్న డాంకీని కూడా లెక్క పెడితే 9 సరిపోతుందని హెల్ప్ చేశాడు. అబు వాజ్ సిట్టింగ్ ఆన్ ఇట్. దానిపైన కూర్చున్న దాన్ని లెక్క పెట్టడం మర్చిపోయాడు. దట్ ఈస్ ద క్యాపిటల్ లెటర్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, పారాగ్రాఫ్ని తిరిగి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. దట్ ఈస్ ద యాక్టివిటీ. నెక్స్ట్ వన్, కలర్ ద ప్యారెట్ అండ్ రైట్ 5 sentences ఆన్ ఇట్ విత్ ద క్లూస్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని క్లూస్ ఇచ్చున్నాడు, దాన్ని బట్టి మనం ఈ సెంటెన్స్ని ఫిల్ చేయాలి. అండ్ దీనికి కలర్ కూడా వేయాలి. ఇదేంటి అసలు? ఇది ప్యారెట్ ఏ కలర్స్ ఉంటాయో తెలుసు కదా మీకు. ఆ కలర్స్ని ఇక్కడ నీట్గా డ్రా చేయండి. దిస్ ఈజ్ ఏ ప్యారెట్. ఇక్కడ ఆల్రెడీ క్లూ వర్డ్స్ ఉన్నాయి, స్పెల్లింగ్స్ ఇక్కడ ఉన్నాయి, చూసి రాసేయచ్చు. ప్యారెట్ ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్.
ఇట్ హ్యాజ్, దాని ముక్కు ఎలా ఉంటుంది, రెడ్ బీక్, రెడ్ బీక్, రెడ్ బీక్లో ఉంటుందని రాయాలి. నెక్స్ట్ ఇట్ ఈట్స్, ఏం తింటుంది ఇది, ఫ్రెష్ అని ఇచ్చినాడు, మనం ఫ్రెష్ ఫ్రూట్స్ అని యాడ్ చేసి రాద్దాం. ఫ్రెష్ ఫ్రూట్స్ తింటుంది. ఇట్ క్యాన్, లాస్ట్ ఇంకా మిగిలిపోయింది ఇమిటేట్. ఏమి ఇమిటేట్ చేస్తుంది, మనం ఏదైతే మాట్లాడతామో అదే తిరిగి చిలక రామ్ చిలక అనేది మాట్లాడుతుంది. ఓకే, ఇక్కడ డిక్టేషన్ వర్డ్స్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాటిని మీరు రాయాలి. రైట్, నెక్స్ట్ రీడ్ ద, చదివితే ఈ పారాగ్రాఫ్ కింద క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఉంటాయి. ఈ పారాగ్రాఫ్ చదివితే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ డిక్టేషన్ వర్డ్స్. రీడ్ ద ఫాలోయింగ్. ఈ స్టోరీ ఒకసారి చూద్దాం. పారాగ్రాఫ్. దేవ్ వాజ్ ఏ పూర్ స్లేవ్. దేవ్ అనేవాడు పూర్ స్లేవ్. పూర్ అంటే పేదరికమైనా వస్తుంది, ఏమి తెలియనివాడు అమాయకుడైనా వస్తుంది కొన్ని సందర్భాల్లో. పూర్ అంటే ఏమి తెలియనివాడైనా అమాయకుడైనా వస్తుంది, పూర్ అంటే పేదవాడైనా కూడా వస్తుంది. అతను స్లేవ్, బానిసగా ఉన్నాడు ఒక దగ్గర. దేవ్, అతని పేరేంటి, దేవ్. వన్ డే హీ ర్యాన్ అవే ఫ్రమ్ హిస్ క్రూయల్ మాస్టర్. అతను మాస్టర్ కాడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. హీ హిడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ కేవ్. అతను పట్టుకొని అతన్ని, దేవుని గుహలోకి వేసేసాడు. దేర్ వాజ్ ఏ లయన్ ఇన్ ఏ కేవ్. అక్కడ లయన్ ఉంది. ఆ కేవ్లో ఏది ఉంది, లయన్ ఉంది. ఆ భయంకరమైన లయన్ని చూసి అతను భయపడిపోయాడు. హీ హ్యాడ్ ఏ బిగ్ థోర్న్ ఇన్ హిస్ పావ్. ఆ లయన్కి పంజా అంటారు, పావ్ అంటే ఏంటి, అతను ఆ పంజాలో కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని ఉంది. థోర్న్ అంటే ఏంటి, ముళ్ళు గుచ్చుకొని ఉంది. ఆ ముళ్ళు గుచ్చుకొని ఉంటే, ఆ సింహానికి ముళ్ళు గుచ్చుకొని ఉంటే, ఇట్ గేవ్ హిమ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. ఆ సింహానికి బాగా నొప్పి పడుతుంది. ఆ ముళ్ళు గుచ్చుకొని, ఆ థోర్న్ వల్ల ఆ పంజా కాలు ఎత్తలేకపోతుంది, దించలేకపోతుంది, బాగా నొప్పితో బాధపడుతుంది. అప్పుడు దేవ్ ఏం చేశాడు, అతను మాస్టర్ ఆ గుహలోకి వేసేసాడు కదా. దేవ్ పుల్లుడ్ ద థ్రోన్ అవుట్. ఆ ముళ్ళుని తీయడంలో హెల్ప్ చేశాడు. ఆ సింహం తనకైతే అని తీసుకోలేదు కదా, ఆ ముళ్ళుని తీయడానికి హెల్ప్ చేశాడు. ద లయన్ లిక్డ్ హిజ్ హ్యాండ్స్ టు థ్యాంక్ హిమ్. ఆ నొప్పి నుంచి ఉపశమనం కలిగింది కాబట్టి దేవ్ యొక్క ముఖాన్ని కానీ చేతులను కానీ నాకడం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు మన కుక్క కానీ మనం బాగా చూసుకుంటే మనం లిక్విడ్ అంటే నాకుతుంది కదా, అంటే ఏంది, మనని థ్యాంక్ యూ చెప్తుంది అని. ఓకే, ఆ విధంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. నెక్స్ట్, వేర్ డిడ్ దేవ్ హైడ్ హిమ్సెల్ఫ్. ఎక్కడ వేశాడు, కేవ్లో వేశాడు. హీ డిడ్ హిమ్సెల్ఫ్ కేవ్. వై డిడ్ లయన్ లిక్ హిజ్ హ్యాండ్స్. ఎందుకు నాకింది, ద లిక్విడ్ హిజ్ హ్యాండ్స్ థ్యాంక్ హిమ్. థ్యాంక్స్ చెప్పింది, ఎందుకంటే తన ముళ్ళు తీసాడు కాబట్టి, సింహం ముళ్ళు గుచ్చుకొని బాధపడుతుంది కాబట్టి ఆ ముళ్ళుని ఎవరు తీశాడు, దేవ్ తీశాడు కాబట్టి థ్యాంక్స్ చెప్తుంది లయన్. ఎవరికి, దేవుకి. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ సమ్ వన్ హ్యాడ్ హెల్ప్ యూ. ఎవరైనా హెల్ప్ చేస్తే ఏం చెప్తావు, థ్యాంక్స్ చెప్తావు. ఐ వుడ్ థ్యాంక్ దెమ్. వై డిడ్ దేవ్ రన్ అవే ఫ్రమ్ హిజ్ మాస్టర్. మాస్టర్ గారి నుంచి ఎందుకు పారిపోయాడు, దేవ్ రాన్ అవే హిజ్ క్రూయల్ మాస్టర్. క్రూయల్ కాబట్టి పారిపోయాడు. నెక్స్ట్, వాట్ డిడ్ దేవ్ పుల్ ఫ్రమ్ ద లయన్స్ పావ్. లయన్స్ పావ్ అంటే పంజా, లయన్స్ కాళ్ళు, సింహం కాళ్ళు నుంచి ఏం తీశాడు బయటికి, థోర్న్, ముళ్ళును బయటికి తీశాడు. ఈ విధంగా పారాగ్రాఫ్ ఉంటుంది. పారాగ్రాఫ్ కింద క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఉంటాయి. ఈ విధంగా నీట్గా మనం ఆన్సర్లు ఫిల్ చేసి రాయాలి. ఓకే, నెక్స్ట్ మీ టీచర్ డిక్టేషన్ వర్డ్స్ చెప్తారు, ఈ విధంగా ఇక్కడ ఫిల్ చేసి రాసేయండి. మన టెక్స్ట్ బుక్లో ఏదో వర్డ్స్ మీకు నచ్చినైనా మీ టీచర్ చెప్పినైనా ఇక్కడ రాసేయచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. మనం లెసన్ తరువుగా చదువుకుంటే మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. చూద్దాం లాస్ట్ యాక్టివిటీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కింగ్. కింగ్ నేమ్ ఏంటి, సిబి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిబి నోన్ ఫర్. హీ వాజ్ నోన్ ఫర్ కీపింగ్ హిజ్ వర్డ్. చెప్పిన మాటని ఖచ్చితంగా పాటిస్తాడు. హూ చేజ్డ్ ద డవ్. డవ్ని చేజ్ చేసింది ఎవరు, ఈగల్. డవ్ని చేజ్ చేసింది ఎవరు, ఈగల్. నెక్స్ట్, వాట్ డిడ్ కింగ్ సిబి టు డూ ఫైనల్లీ. లాస్ట్కి ఏం చేశాడు కింగ్ సిబి, ఫైనల్లీ ద కింగ్ సిబి సాట్ హిమ్సెల్ఫ్ ఆన్ ద స్కేల్. త్రాసులో అతనే వచ్చి డైరెక్ట్గా కూర్చున్నాడు. ద డవ్ ఈజ్ మై ప్రే. హూ సెట్ దిస్ వర్డ్. ఈ వర్డ్స్ని ఎవరు చెప్పారు, ఈగల్ సెట్ దిస్ వర్డ్. అది నా ఈరోజు ఆహారం అని చెప్పి ఎవరు చెప్పారు, ఈగల్ సెట్ దిస్ వర్డ్.
All activities is done, students. Thank you very much. Jai Hind, Jai Bharat.